అండి, అందరూ బాగున్నారు కదా. మనం శ్రావణ మాసానికి ముగ్గులు వేసుకుంటున్నాం కదండి. ఈరోజు చిన్న మందార పువ్వు వేసి అందంగా చుట్టూ ఎలా వేయాలో చూపిస్తానండి. 2 నిమిషాల్లో వేసేస్తున్నానండి. 2 లైన్లు వేసేసుకోండి. ముందు సింపుల్గా వేసి చూపిస్తున్నాను. ఇది ఒక వెరైటీగా, ఓకేనండి. ఇలా వేసేసుకున్నాక ఇదిగో చూసారండి, ఇది ఒక వెరైటీ అనమాట. ఇలాగా ఫ్లవర్స్ వచ్చేటట్టు వేసుకుందాం. ఇక్కడ ఫ్లవర్స్కి 2 వేళ్ళతో వేసుకుంటేనండి చాలా అందంగా ఉంటుంది అనమాట. ఇలా వారి దగ్గర వేసుకునేదన్నమాట అండి. కింద ఫ్లవర్ వేసుకుందాం. సింపుల్గా తొందరగా అయిపోయేటట్టు చూపిస్తానండి. మీకు ఈజీగా ఉంటుంది వేసుకుంటానికి కూడా. ఒక చిన్న మందార పువ్వు వేసి చూపిస్తున్నానండి. అందంగానూ ఉంటుంది, చూడటానికి బాగుంటుంది. ఇలా పెట్టేసుకోండి. చుక్కలు ఫస్ట్ ఇలా వేసుకున్నాక అలా వేసేసుకోండి. తర్వాత ఇలాగ ఇక్కడి నుంచి మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ ఈజీగా అయిపోతుంది అనమాట. అందంగానూ ఉంటుంది చూడటానికి. ఈయన 5 సైడ్లు 5 పెటల్స్ వచ్చినాయి కదా. వచ్చాక ఇది ఇలా ఇదిగోనండి, ఈజీ అనమాట అండి. 2 ఆకులు వస్తాయి కింద. మనం అందంగానూ ఉంటుంది, చూడటానికి వెరైటీగా వేసుకున్నట్టు ఉంటుంది. ఎప్పుడు మెలికలే కాకుండా అండి. ఇక్కడి నుంచి ఇలాగా ఒక కొమ్మ వేసుకుని 2 ఆకులు. మందార పాకు ఎలా ఉంటుంది అలాగే. దీనికి పసుపు కుంకుమ వేసి మొత్తం చూపిస్తానండి. ఇదిగోనండి, దీనికి ఇలా పసుపు వేసుకుంటే భలే అందంగా ఉంటుంది రండి. పసుపు వేసేసాం కదండి పువ్వు చుట్టూ. ఇప్పుడు కుంకుమ ఇక్కడ ఒక్కటే వేసుకోండి. ఇక్కడను ఈ వైట్ ఇక్కడ రండి. 4 సైడ్ల అందంగా అమ్మవారి దగ్గర, పక్కన 3 సైడ్ల, మధ్యలో మందార పువ్వు.